హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య తెలుగు వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మీషోలో సెల్లింగ్ అసలు ప్రాఫిటా లాస్ అనేది లాంగ్ వీడియోస్ చేస్తాను అని ఆల్మోస్ట్ 7-8 షార్ట్స్ పెట్టాను 1.5 year బ్యాక్. బట్ రీచ్ రాక వదిలేశాను. కానీ ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ అండ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. లాంగ్ వీడియో చేయండి అక్క, అసలు మీషోలో సెల్లింగ్ ప్రాఫిటా లాసా, వేరే వీడియోస్ చూసినా మాకంతగా అర్థం కావట్లేదు, అట్లీస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా కామెంట్స్ వచ్చాయండి. సో అసలు సుత్తి లేకుండా వీడియో కంప్లీట్ చేయడానికి చూస్తాను. మీషోలో సెల్లింగ్ ప్రాఫిటా లాసా అంటే మీషోలో కాదండి, ఏ బిజినెస్లో అయినా ప్రాఫిట్ ఉంటుంది, లాసు ఉంటుంది. నెక్స్ట్ అసలు మీషో స్టార్ట్ చేయడానికి మన దగ్గర ఏముండాలి? చాలా వీడియోస్లో ఓన్లీ మొబైల్ ఒకటి చాలు అని చెప్తున్నారు. నన్ను అడిగితే ఒక్క మొబైల్ యూజ్ చేస్తే మీకు 100లో 90% లాసే వస్తుందండి. మీరు పెట్టిన అమౌంట్ కూడా మీకు రిటర్న్ రాదు. ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్లోడింగ్ కావాలంటే మీరు మొబైల్లో అప్లోడ్ చేసుకోవచ్చు, కానీ మీకు రాంగ్ ప్రోడక్ట్స్ వస్తాయి. మీరు ఒకటి పంపిస్తే కస్టమర్ కావాలని రిటర్న్తో ఇంకో ప్రోడక్ట్ పంపిస్తారు. దాన్ని మీరు క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో తీసినప్పుడు మీకు అప్లోడ్ చేయడానికి ల్యాప్టాప్లో అయితేనే ఆ ఎంబీ సపోర్ట్ చేస్తుంది. మొబైల్లో నేను ఎన్నిసార్లు అప్లోడ్ చేసినా ఫస్ట్లో నాకు తెలియక నాకు ఒక్క రిటర్న్కి కూడా అమౌంట్ పడలేదు. బట్ ఎప్పుడైతే ల్యాప్టాప్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు రిటర్న్ ఏదైతే ఫేక్ రిటర్న్స్ వచ్చాయో దానికి అమౌంట్ పడ్డం స్టార్ట్ అయింది. రాంగ్ రిటర్న్స్ అంటే ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్గా చూపిస్తాను. నా ప్రోడక్ట్ ఇదండి, ప్రీమియం ప్రోడక్ట్, విక్టోరియన్ పెండెంట్ మెహందీ పాలిష్ A1 క్వాలిటీ బీడ్స్ అండి. బీడ్స్ కూడా #1 బీడ్స్. నేను పెట్టిన ప్రోడక్ట్ ఇదైతే నేను పంపించాను కస్టమర్కి. నాకు ఆర్డర్ వస్తే నాకు రిటర్న్ ఏ ప్రోడక్ట్ వచ్చిందంటే ఈ ప్రోడక్ట్ వచ్చిందండి. 100-150 రూపీస్ ప్రోడక్ట్ వచ్చింది. నేను 1000 పడుతున్న ప్రోడక్ట్ పంపిస్తే వాళ్ళకి అప్రాక్సిమేట్గా నాకు 100-150 ఉన్న ప్రోడక్ట్ పంపించారండి రాంగ్ రిటర్న్లో. ఇలాంటివి క్లెయిమ్ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ల్యాప్టాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మీరు చిన్నగా స్టార్ట్ చేసినా పెద్దగా స్టార్ట్ చేసినా. నెక్స్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మనకి అసలు ఏం కావాలి? జిఎస్టీ మ్యాండేటరీ అయినా అని అడుగుతున్నారు. జిఎస్టీ అనేది మ్యాండేటరీ కాదండి. జిఎస్టీ లేకపోయినా వితౌట్ జిఎస్టీ మనం రిజిస్టర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఆంధ్ర నుంచి అయితే ఆంధ్ర వరకు మీకు ఆర్డర్స్ వస్తాయి. ఆర్ఎల్స్ మీరు తెలంగాణ నుంచి అయితే తెలంగాణ వరకు ఆర్డర్స్ వస్తాయి. అదే మీరు జిఎస్టీ తీసుకుంటే ఆల్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా మీకు ఆర్డర్స్ వస్తాయి. సో ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళైతే వితౌట్ జిఎస్టీకి వెళ్ళిపోండి. ఆల్రెడీ మీకు షాప్ ఉండి జిఎస్టీ ఉంటే మీరు మీకున్న జిఎస్టీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ జిఎస్టీతో పాటు మనము సెల్లర్ అకౌంట్ లాగిన్ అవ్వాలి అంటే పాన్ కార్డ్, నెక్స్ట్ ఆధార్, బ్యాంక్ అకౌంట్ అండ్ మనం ఏ కేటగిరీని ఎంచుకుంటున్నాం అంటే మనం ఏం సెల్ చేయాలి అనుకుంటున్నాం మీషోలో అండ్ ఆ ప్రోడక్ట్కి రిలేటెడ్ ఫొటోస్ అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి అండి. మీషోలో అది సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చాలా వీడియోస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఒకసారి ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ప్రొడక్ట్స్ మనము ఎలా సెల్ చేయాలి? ఫస్ట్ మనం ఏదైతే మనం ఎంచుకుంటామో, సపోజ్ జ్యువెలరీ కానీ క్లాతింగ్ కానీ ఏదైనా హోమ్ నీడ్స్ కానీ ఏదైనా మనం ఏది అమ్మాలి అనుకుంటున్నామో వాటి ఫొటోస్ని మన ఫోన్లో నీట్గా కొంచెం అందంగా ఫొటోస్ తీసి చూసిన వెంటనే మన క్వాలిటీ అర్థమైపోయేటట్టుగా ఫొటోస్ తీసి మనం అప్లోడ్ చేయాలండి. అది అప్లోడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫొటోస్ అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేశాక మన క్యాటలాగ్ అనేది యాక్టివ్లోకి వెళ్తుంది. యాక్టివ్లోకి వెళ్ళాక మనకు ఆర్డర్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. మనకు ఆర్డర్స్ వన్స్ స్టార్ట్ అయ్యాక ఆర్డర్స్ వస్తే మనకి ఆర్డర్స్ ట్యాబ్లో కనిపిస్తుంది. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా ఇన్ డీటెయిల్ కావాలంటే ల్యాప్టాప్ తెచ్చి నేను మీకు చూపిస్తాను. ట్యాబ్ నుంచి మనకి బార్ కోడ్ అనేది వస్తుంది. దాన్ని ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళ దగ్గర ప్రింటర్ ఉండదు కాబట్టి ఏదైనా జెరాక్స్ షాప్కి వెళ్ళి ప్రింటింగ్ తీపించుకొని వచ్చి మనము కొరియర్ కవర్స్ స్టార్టింగ్లో ఎవరైనా ఇవే వాడతారు నాకు తెలిసి. ఇదైతే వాడకూడదండి, వాడితే మీకే లాస్. అది ఎందుకో నేను ఫర్దర్గా చెప్తాను. ఈ కవర్లో ఇక్కడ ప్లేస్ చేసేసి నేను నా దగ్గర ఒకటి ఇదండి చూసుకోండి, ఇట్లా చిన్నగా బార్ కోడ్ తీపిచ్చి దీంట్లో ఈ కవర్లో పెట్టేసి ఇక్కడ గమ్ ఉంటుంది ఇట్లా పెట్టేయడమే అండి. అండ్ దీని లోపల ఏ ప్రోడక్ట్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో
అది పెట్టి ప్యాక్ చేసేసి రెడీగా ఉండాలండి. ఈ బార్ కోడ్ ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో అప్పుడే మన ఆర్డర్ రెడీ అనేది మీషో వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మనం డౌన్లోడ్ చేసినప్పుడే. నెక్స్ట్ మనం ఈ బార్ కోడ్ డౌన్లోడ్ చేసిన కొన్ని అవర్స్ లోపల మనకి డెలివరీ పార్ట్నర్ని అసైన్ చేస్తారు. ఆ పార్ట్నర్ మన ఇంటి దగ్గరకు వచ్చి మనకి కాల్ చేసి కలెక్ట్ చేసుకొని వెళ్తారు ఈ కొరియర్ని. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్ నుంచి కస్టమర్కి అయితే డెలివరీ అవుతుంది. ఇలా మన ప్రోడక్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మనకి పేమెంట్ ఎలా పడుతుంది, మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా. ఈ ఆర్డర్ ఏదైతే నేను ఇప్పుడు కస్టమర్కి పంపిస్తానో ఈ ఆర్డర్ కస్టమర్కి ఆల్మోస్ట్ ఒక 4 to 5 డేస్లో రీచ్ అయిందంటే అండి వాళ్ళకి రిటర్న్ టైం ఎవరికైనా 7 days రిటర్న్ టైం ఉంటుంది. ఆ 7 days రిటర్న్ టైం అయిపోయాక అప్రాక్సిమేట్గా మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన 13 to 15 days తర్వాత మనకి పేమెంట్ అనేది పడుతుందండి. ఆ ప్రోడక్ట్ కస్టమర్ ఉంచుకుంటే, రిటర్న్ పెట్టకుండా ఉంచుకుంటే మనకి అమౌంట్ ఆటోమేటిక్గా 15 days తర్వాత మనకి అకౌంట్లో పడిపోతుంది. నెక్స్ట్ ఇదే ఆర్డర్ కస్టమర్ దాకా వెళ్ళి వాళ్ళకి నచ్చక, అంటే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ బాగాలేదు నచ్చక మనకి రిటర్న్ వచ్చేస్తే మనకి 150 రూపీస్ అనేది రిటర్న్ ఛార్జ్ అనేది ఉంటుంది దీంట్లో పట్టే ఐటమ్ మీద. ఇంకా క్లాతింగ్ మిగతావి రిటర్న్ అనేది అమౌంట్ మన ప్రోడక్ట్ని వెయిట్ బట్టి వాళ్ళకి నచ్చక మనకి రిటర్న్ పెడితే ఆ వెయిట్ని బట్టి మనకి అమౌంట్ అనేది ఎంతో డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదే ఆర్డర్ కస్టమర్ దాకా వెళ్ళి వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందండి మనకి ఆ 15 days తర్వాత. అప్పుడైతే మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీషో మనకి ఎలాంటి ఛార్జ్ చేయదు మన మీద. అండ్ ఒక్క లాస్ ఏంటంటే ఈ షిప్పింగ్లో మన ప్రోడక్ట్ మేబీ డ్యామేజ్ అయిపోవచ్చు. కవర్స్ అయితే ఇంకెందుకు పనికిరావండి. ప్రింట్ చేపించిన లేబుల్ కూడా మనీ వేస్ట్, కవర్ వేస్ట్. లోపల ప్రోడక్ట్ అయినా బాగుందంటే అది నెక్స్ట్ వాళ్ళకి పంపించవచ్చు. ఇన్ కేస్ బాగలేదు అంటే ఇంకా అది లాసే అండి మనకి. అది కూడా ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ కవర్స్ ఎక్కడ తీసుకోవాలి? ఈ కవర్స్ అండి మనం సెల్లింగ్ అకౌంట్ తీసుకున్న వెంటనే మనకి పైన డిస్ప్లే అయిపోయి ఉంటుంది. మీరు బార్ కోడ్ రిటర్న్స్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ ప్రోడక్ట్ పంపిస్తే ఈ ప్రోడక్ట్ వచ్చిందండి. రాంగ్ రిటర్న్స్ కూడా వస్తాయి. అన్నిటినీ ఫేస్ చేయగలము అనుకుంటేనే మీషోలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఈ కవర్ తీసుకుంటే ఈ కవర్లో మీరు పంపిస్తే ఇది ఏదైతే వచ్చిందో అది మీరు తీసేసుకోవాలి. అది రాంగ్ రిటర్న్ పంపించిన అమౌంట్ వదిలేసుకోవాలి. లేదు మీరు ఇలా బార్ కోడ్ కనుక తీసుకుంటే దీంట్లో ఇది వచ్చినా మీరు మేము ఈ కవర్స్లోనే పంపించాము, అయినా మాకు క్యాటలాగ్లో ఉన్న ప్రోడక్ట్ కాకుండా కస్టమర్ మార్చేసి వేరే ప్రోడక్ట్ పంపించారు అని మీరు రిక్వెస్ట్ రేస్ చేస్తే ఈ కవర్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మీ మనీ మీకు ఇచ్చేస్తారు. ఆ కవర్ అయితే వాళ్ళు అసలు చూడని కూడా చూడరు, దానికి రిప్లై కూడా రాదు. అండ్ మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసి మేము ప్రాఫిట్స్ చూడాలి అనుకుంటే ల్యాప్టాప్ కంపల్సరీ. ఎందుకంటే ఇలాంటి రిటర్న్స్ 100 ప్రోడక్ట్స్ మనం వెళ్తే 60 నుంచి 70 వరకు రిటర్న్ వచ్చేవి ఇలా ఉంటాయండి. మనం ₹1000 ప్రోడక్ట్ పంపిస్తే కస్టమర్ తెలివిగల్లోళ్ళు సేమ్ కలర్లోనే ₹100 పంపిస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే అసలు చెప్పబడలేదు, అసలు సంబంధం లేకుండా పంపించేస్తారు. ఇలాంటివి క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే ఈ కవర్స్ ఖచ్చితంగా ఇవి 500 నుంచి 1000 బ్యాగ్స్ ఉంటాయి. 500 మినిమం మనం ఆర్డర్ చేసుకోవాల్సింది. మ్యాక్సిమం ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ మీషోలోనే పైన డిస్ప్లే అయిపోయింటే ఆ సెల్లర్తో కాంటాక్ట్ అయ్యి వితిన్ 10 daysలో అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం లాస్ అవ్వడానికి చూద్దాము మనకి ఆర్డర్స్ వస్తాయో లేదో, క్యాటలాగ్ అప్లోడ్ చేద్దాము. మనకి ఆర్డర్స్ వస్తే కొంచెం ఆర్డర్స్ ఫ్లో బాగుంది అనుకుంటే అప్పుడు మనం ఈ కవర్స్కి వెళ్దాము. అప్పుడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్, అప్పటి వరకు మనకి దొరికేవి ఇవి తీసుకుందాం అనుకుంటారు. వీటిల్లోనే చాలా లాస్ అయిపోతామండి. మీరు ఇంకా వెళ్ళాలి అని దిగేసినప్పుడు ఇవి కొనుక్కోండి ఖచ్చితంగా. లాస్ అయినా భరించవచ్చు, కానీ ఇట్లా రాంగ్ రిటర్న్స్ వచ్చే లాస్ భరించలేమండి. లిటరలీ ఒక్కొక్క ప్రోడక్ట్ రిటర్న్ వస్తుంటే ఆ ప్రోడక్ట్ మనది కానప్పుడు వాళ్ళు కస్టమర్స్ పంపించే ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటారంటే అండి 1000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకొని వాడేసినవి పంపిస్తూ ఉంటారు. నా దగ్గర ఇంకా చాలా
ఓపెన్ చేయనివి కూడా ఉన్నాయి, రిటర్న్ క్లెయిమ్ చేయనివి. అవన్నీ మీకు ఒకడే షార్ట్స్లో అయినా చూపిస్తాను, లేదంటే లాంగ్ వీడియో అయినా చూపిస్తానండి. అలా వస్తాయి. సో ప్రాఫిట్ పొందాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ల్యాప్టాప్, నెక్స్ట్ స్టెప్ ఈ కవర్స్, థర్డ్ స్టెప్ క్వాలిటీ కూడా మంచిగా చూసుకోండి. మరీ మంది ప్రీమియం ఉండాలి అని లేదు, అస్సలు లో క్వాలిటీ అయితే మన ప్రొడక్ట్స్ రివ్యూస్ దారుణంగా వస్తాయండి. మీడియంగా బడ్జెట్ కూడా మీడియంగా ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రైస్ మనం ఎంత డిఫరెన్స్తో మీషోలో పెట్టాలి. ఒక ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ముందు ప్రైస్ అనేది మనం ఒట్టి ఇది నేను 100 రూపీస్కి కొన్నాను, డైరెక్ట్ 150కి 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని పెట్టేయకూడదండి. ప్రాఫిట్ మనం కొనిన ప్రైస్ ప్లస్ మనకి ప్యాకింగ్కి ఎంత అవుతుంది, ప్యాకింగ్ ఇన్ ద సెన్స్ ఒక కవర్లో పెట్టాలి, ఈ కవర్స్ కూడా కొనాలి మనము. నెక్స్ట్ ఈ బాక్సులో పెట్టాలండి. ఈ బాక్సులు దీనికి ఒక కాస్ట్, బాక్స్లో పెట్టకపోతే జ్యువెలరీ ఆటోమేటిక్గా, నాది జ్యువెలరీ కాబట్టి చెప్తున్నాను, జ్యువెలరీ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది, ఒక్క కవర్ సరిపోదు. దీని కాస్ట్, ఈ కవర్ కాస్ట్, పైన వేసే బార్కోడ్ కవర్ కాస్ట్, నెక్స్ట్ దీనికి నేను టేప్ రోల్ చేస్తాను, ఆ టేప్ రోల్, నెక్స్ట్ జిఎస్టీ, దీని మీద అప్రాక్సిమేట్గా 7 రూపీస్ 8 రూపీస్ ప్రతి ప్రోడక్ట్కి జిఎస్టీ పడుతుంది, నాన్ జిఎస్టీ కాస్ట్, నెక్స్ట్ డెలివరీ ఛార్జెస్ అన్నీ కంపేర్ చేసుకొని ఫైనల్గా మీరు కొంచెం ప్రాఫిట్ ఎక్కువే వేసుకోవాలండి మీషోలో. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన మళ్ళీ సేల్స్ జరుగుతూనే ఉంటాయి, ఆ సేల్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మీషో సైడ్ నుంచి ఫోన్ చేసి ప్రైస్ తగ్గిండి, మీరు ప్రైస్ తగ్గిస్తేనే సేల్లో పార్టిసిపేట్ చేయగలరు అని మనకి వార్నింగ్ చేస్తూనే ఉంటారండి. సో ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవడమే బెటర్. ఇక్కడ వరకు అయితే ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేసిందండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందంటే, మేము హౌస్లో ఉండి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము, చిన్న ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి అండి. పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అయితే సెల్ చేయొద్దు, చిన్న చిన్న ఐటమ్స్తో స్టార్ట్ చేయండి. 25 ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయాలి. 25 క్యాటలాగ్స్ లేనిదే మన ఐటమ్స్ ఎక్కువ రీచ్ అనేది ఖచ్చితంగా రాదు. నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది క్వాలిటీ అనేది మీడియంగా మెయింటైన్ చేయండి, సూపర్ ఉండబలేదు. మనం ప్రీమియంలో పోతే మన కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీషోలో నాకు తెలిసి ఇంట్లో నుంచి సెల్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఒక 1000 లోపలే మనము ప్రోడక్ట్ అమ్మేటట్టు చూసుకోవాలి. మ్యాక్సిమం 500 లోపలైతే సేల్స్ ఎక్కువ ఉంటాయి. 500 దాటి 1000 దాటి అంటే వేస్ట్ అండి. అంత కాస్ట్ పెట్టినా మనకి ప్రాఫిట్లు మనం ఎక్కువ వేసుకోలేము. సో మన ప్రోడక్ట్ ఎక్కువ కూడా రీచ్ అవ్వదు. ఇవన్నీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒకటికి 10 టైమ్స్ మనము ఆర్డర్ ప్యాక్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రోడక్ట్ పంపిస్తున్నామా, అంటే ఒక్కో క్యాటలాగ్కి ఇంకో ప్రోడక్ట్ పంపించేస్తున్నామా, అవన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే కస్టమర్ దాకా వెళ్ళి రాంగ్ రిటర్న్ వస్తే మనకి ప్రాఫిట్ ఏం రాదండి, లాసే వస్తుంది. ఈవెన్ ఒకటి కేర్ఫుల్గా మనం బాగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది, మేము ఆల్రెడీ చేస్తున్నాం, షాప్స్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, సెల్ చేయాలి అనుకుంటున్నాము అంటే మీరు జిఎస్టీ ఉంది కాబట్టి మీరు ఇండియా మొత్తం సెల్ చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద ఐటమ్స్ అయితే కొంచెం మీరు కార్డ్బోర్డ్కి, నెక్స్ట్ నాకు తెలిసి పెద్ద ఐటమ్స్కి బార్కోడ్స్ అనేది ఉండవు, రాంగ్ రిటర్న్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. సో బెటర్ చిన్న చిన్న ఐటమ్స్ అంటే కొంచెం హ్యాండ్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అయితే బెస్ట్ అండి. కొంచెం హ్యాండ్లో చిన్నగా మోసుకొని వెళ్ళేలాగా అయితే పర్వాలేదు. పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే మీరు లాస్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇక్కడ వరకు అయితే నేను చెప్పానండి నా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వీడియోలో మీరు కావాలి అనుకుంటే కింద నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు ఎంత అమౌంట్ వచ్చింది, నాకు డైలీ ఎన్ని ఆర్డర్స్ వచ్చేవి, నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేశాను, అవన్నీ నేను ఏ వేటికి ఇన్వెస్ట్ చేశాను అనేది కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నా అమౌంట్ ప్రూఫ్స్ అండ్ నేను లాస్ అయింది కూడా నేను చూపిస్తానండి. లాస్ అయింది, ప్రెజెంట్ మీషో చేస్తున్నానా, ఇంకా కంటిన్యూ చేస్తున్నానా, ఆపేస్తున్నానా, నెక్స్ట్ మీషోలో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా మనము బిజినెస్ చేయొచ్చండి. ఐ మీన్ ఫ్రీలాన్సర్గా చాలామందికి తెలుసు, కాంటెంట్ క్రియేటర్ అనేది మీషో స్టార్ట్ చేసేసింది. అది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను దాని డీటెయిల్స్ కూడా మీకు పెడతాను, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను.
నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ నా సైడ్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో అవి కూడా కింద కామెంట్ చేసేయండి. నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మెయిన్ అండి, ప్రాఫిట్ రావాలి అంటే మంచి ప్రోడక్ట్ని మెయింటైన్ చేయాలి, బార్కోడ్ బ్యాగ్స్ యూస్ చేయాలి, ల్యాప్టాప్లో రిటర్న్ రిక్వెస్ట్ చేయాలి, అండ్ మనకి డైలీ ఎన్ని ఆర్డర్స్ వెళ్తున్నాయి, మనకి ఎన్ని ఆర్డర్స్ రిటర్న్ వస్తున్నాయి, ఎన్ని ఆర్డర్స్ మధ్యలో మిస్ అవుతున్నాయి, ఆ కౌంటింగ్ ప్రతి ఆర్డర్ ఐడి బుక్లో రాసుకొని మెయింటైన్ చేసుకోండి. క్యాలిక్యులేషన్స్ కూడా మీషోలో లాస్ట్లో మంత్లీ మీరు ఎంత ఎర్న్ చేశారు, ఎన్ని రిటర్న్స్ వచ్చాయి, ఆర్డర్ ఐడితో పాటు డిస్ప్లే చేస్తుంది. సో మీరు రీచెక్ చేసుకోండి. ఒక 6 months 7 months మీరు రీచెక్ చేసుకుంటూ ఉన్నారంటే మీకే అర్థమైపోతుంది అసలు ప్రాఫిట్టో లాసో. ఒక్కరికి జరిగినట్టు ఇంకొకరికి జరగాలని లేదండి. ఇన్ కేస్ నేను ప్రాఫిట్ అయితే మీరు ప్రాఫిట్ అవ్వాలని లేదు, మీరు లాస్ అయ్యారని నేను అవ్వాలని లేదు. కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అన్నీ నీట్గా స్టెప్ బై స్టెప్ మనము అరేంజ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్స్ చూడొచ్చండి. చాలామంది మీషో ద్వారా ల్యాక్స్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో జాగ్రత్తగా చిన్నగా స్టార్టప్ చేయాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. ఆల్రెడీ షాప్స్ ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఫ్యూ టిప్స్ ద్వారా మీరు చాలా ప్రాఫిట్స్ అనేది చూడొచ్చండి. నేను మీషో నుంచి చాలానే ప్రాఫిట్ పొందాను అండ్ లాస్ కూడా అయ్యాను, అది కూడా చూపిస్తాను. కన్సిస్టెంట్గా ఆపేయొద్దండి. ఒక మంత్ లాస్ వచ్చిందని ఆపేస్తే కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ మంత్ ఆర్డర్స్ రాలేదు మీషో ఆపేద్దామని మాత్రం అనుకోవద్దు. కన్సిస్టెంట్గా చేస్తేనే మీకు ఆర్డర్స్ ప్రాఫిట్స్ అన్నీ మీకు తెలుస్తుంది. మీషోలో కొత్త ఫ్యూచర్ కూడా యాడ్ అయింది. అదే అండి వేర్ హౌస్. మన ప్రొడక్ట్స్ని డైరెక్ట్ వేర్ హౌస్కి పంపించేస్తే, అంటే ఒక గూడౌన్ లాగా వాళ్ళు అరేంజ్ చేశారు. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలా వేర్ హౌస్లు ఉంటాయో మీషో కూడా కొత్తగా వేర్ హౌస్ అనేది స్టార్ట్ చేసింది. దాని ద్వారా మనం ప్రొడక్ట్స్ పంపించేసి షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుద్ది. రిటర్న్ ఏమైనా రాంగ్ రిటర్న్స్ వచ్చినా వాళ్ళే ఫేస్ చేస్తారు. అండ్ మన ప్రోడక్ట్ రిటర్న్ వచ్చిన అమౌంట్ కూడా చాలా తగ్గుతుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వేర్ హౌస్ అనేది స్మాల్ సెల్లర్స్కి ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రొడక్ట్స్ తక్కువ క్వాంటిటీలో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే కుదరదండి. ఒక షాప్ ఉండి ఆల్రెడీ ఏదైనా మీకు రన్నింగ్లో ఉంటే దానికైతే అది పర్ఫెక్ట్. చిన్న బిజినెస్ వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. 1-2-3 months చూడండి, మీకు ఓకే ప్రాఫిట్స్ వస్తున్నాయంటే నెక్స్ట్ మీరు కూడా వేర్ హౌస్లో జాయిన్ అవ్వచ్చండి. వేర్ హౌస్ చాలా బెనిఫిట్. ఇంతకుముందు సెల్లర్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బార్కోడ్ బ్యాగ్స్ వచ్చినాక కొంచెం చాలా వరకు మేలండి. రిటర్న్స్ వల్ల చాలా హెడ్ఏక్, రాంగ్ రిటర్న్స్ వల్ల అదైతే చాలా ఇష్యూ తగ్గింది. ఇప్పుడు వేర్ హౌస్ వల్ల కూడా చాలా వరకు మనం బెనిఫిట్ పొందొచ్చు. మీషోలో ప్రాఫిట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి. మీరు ఎంత కరెక్ట్గా చేసుకుంటే అన్ని ప్రాఫిట్స్ పొందుతారు. స్టెప్స్ మిస్ చేసుకుంటా పోతే లాసే వస్తుందండి. కన్సిస్టెంట్గా చేయండి. ఒక 6 months అయినా ప్రాఫిట్ వచ్చిందని ఇన్వెస్ట్ చేయొద్దు, లాస్ వచ్చిందని ఆపేయద్దు. ఖచ్చితంగా ఒక 2-3 months చేయండి, మీకే అర్థమైపోతుంది. ఎవరైనా మీషో స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అంతే అండి, ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.